శ్రీమతే రామానుజాయ నమః. నేటి మంచి మాటలో సంకల్ప బలం అదేమిటో ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందాం. రామానుజుల వారు జీవించి ఉన్న కాలంలో విజయనగరంలో ఒక ముసలి బిచ్చగత్తె ఉండేది. ఆమె అసలు పేరు ఏంటో ఎవ్వరికీ తెలియదు, కానీ ఆమె ఎప్పుడు సంతోషంగా ఉండటం చూసి అందరూ ఆమెని కళావతి అని పిలిచేవాళ్ళు. ఒకనాడు కళావతి నగర వీధుల్లో అడుక్కుంటుంటే వినబడింది, భగవానుడైన రామానుజుల వారు త్వరలోనే నగరానికి రానున్నాడు అని. రామానుజుల వారి గురించి ఆమె అంతవరకు ఏనాడు విని ఉండలేదు కూడా. అయినా రామానుజులు రావటం అనే సంగతి మటుకు ఆమెకు ఎందుకో చాలా నచ్చింది. తర్వాతి రోజుల్లో ఆమె భగవద్ రామానుజుల వారి గురించి అనేక విషయాలు విన్నది. నగర పెద్దల నుండి పెద్ద పెద్ద వర్తకుల నుండి అతి సామాన్యుల వరకు అందరూ ఆయన రాక కోసం ఎదురు చూస్తున్నారు. ఎవరి తాహతకు తగ్గినట్లు వాళ్ళు ఏవేవో బహుమతులు తీసుకువెళ్తారు. ఆయన మటుకు ఎవరు ఏది ఇచ్చినా తీసుకుంటారు. అసలైతే ఆయనకు భక్తి తప్ప మరేమీ అక్కర్లేదట. ఇట్లా ఏవేవో చెప్పుకుంటున్నారు జనం. కళావతి తనకు తెలియకుండానే రామానుజుల వారి రాక కోసం ఎదురు చూడటం మొదలుపెట్టింది. ప్రతిరోజు అడుక్కుంటూ నగర శివార్ల వరకు పోయి అక్కడే సాయంత్రం వరకు ఉండి వెనక్కి తిరిగి వచ్చేది. కొన్ని రోజుల తర్వాత భగవద్ రామానుజుల వారు వచ్చారు. కళావతి ఆ సమయానికి నగరం శివారులోనే ఉన్నది. రామానుజుని వెంట అనేక మంది భక్తులు అందరూ చకచకా నడుచుకుంటూ కళావతిని దాటుకుని పోయారు. రామానుజుడు తనని చూసి చిరునవ్వు నవ్వినట్లు, నా వెంట రా అని చెప్పినట్లు అనిపించింది కళావతికి. ఆమె మనసు పులకరించింది. ఆయన వెంటే పోయింది. ఆమె కాళ్ళు మటుకు ఆయన్ని అనుసరించలేక వెనకపడ్డాయి. తెలివి వచ్చి చూసేసరికి కళావతి నగరంలో ఉన్నది. సాయంత్రపు చీకట్లు ముసురుకుంటున్నాయి. రామానుజుని దర్శించుకునేందుకు వచ్చిన వాళ్లతో నగర వీధులన్నీ కిటకిటలాడుతున్నాయి. ఎక్కడ చూసినా స్వాగత తోరణాలు, సందడి. అందరి చేతుల్లోనూ పూలు, పళ్ళు, ధూపాలు, వస్త్రాలు, రకరకాల తినబండారాలు. అన్నీ అతని అనుచరులకు బహుమానంగా ఇచ్చేందుకు. వాటిని చూసేసరికి కళావతికి అకస్మాత్తుగా తను ఏమీ తేలేదని గుర్తుకొచ్చింది. అంత గొప్ప భగవానుడిని ఒట్టి చేతులతో దర్శించటం ఏం బాగుంటుంది అనిపించింది. తన దగ్గర ఏమున్నదో వెతుక్కున్నది. ఒక చిన్న నాణెం మాత్రమే ఉన్నది. ఆ నాణాన్ని పట్టుకుని ప్రక్కనే కనపడ్డ శెట్టి దుకాణానికి పోయింది. నాణానికి సరిపడా నూనె ఇవ్వమన్నది. ఆ నాణెం ధరకు అసలు ఏ కొంచెం నూనె కూడా రాదు. కళావతి తన కొంగుని కొంచెం చింపి ఇచ్చింది. ఇదిగో ఈ పీలిక తడిసే అంత నూనె ఇవ్వు చాలు అని అన్నది. భగవానుడి ముందు దీపం వెలిగిస్తాను అని ప్రాధేయపడ్డది. భగవానుడి కోసం అనేటప్పటికీ శెట్టి మెత్తబడ్డాడు. పీలికని నూనెలో తడిపి ఇచ్చాడు. కళావతి దాన్ని పట్టుకుని పోయి రామానుజుడు బస చేసిన మందిరానికి చేరుకున్నది. అక్కడ ఇసకేస్తే రాలనంతమంది జనం. అక్కడ ఓ మూలక మట్టి ప్రమిద ఒకటి కనపడితే దానిలో ఈ ఒత్తిని వేసి వెలిగించింది ఈమె. దాని ముందు మోకరిల్లి, స్వామి, నీకిచ్చేందుకు నా దగ్గర ఈ చిన్ని దీపం తప్ప వేరే ఏదీ లేదు. అయినా నేను వెలిగించిన ఈ దీపం చీకట్లను పారద్రోలాలి, ఇక్కడున్న వీళ్ళందరికీ అంతులేని జ్ఞానం లభించేందుకు ఇది సహాయపడాలి, అజ్ఞానపు పొరలన్నీ నశించి అంతటా వెలుగుపరుచుకోవాలి అనుకున్నది. ఆ రోజు రాత్రి ఆలయంలోని దీపాలన్నీ ఒక్కొక్కటిగా కుడిగట్టాయి. కానీ భిక్షగత్తె వెలిగించిన దీపం మటుకు తెల్లవారు వచ్చినా కూడా ఇంకా వెలుగుతూనే ఉన్నది. తెల్లవారుజామున దీపపు ప్రమిదలన్నిటినీ సేకరించి ఒకచోట పేర్చేందుకు వచ్చిన ఒక శిష్యుడు దాన్ని చూసి, దీపంలో ఒత్తి ఇంకా కొత్తగానే ఉన్నది. ఉదయం పూట దీనితో పని లేదు. ఇవాళ రాత్రికి మళ్ళీ వెలిగించుకోవచ్చు అని దాన్ని ఆర్పివేయబోయాడు. అతను ఎన్నిసార్లు ఆర్పివేసినా ఆ దీపం మళ్ళీ మళ్ళీ వెలుగు అంటుకున్నది. దీన్ని గమనించిన స్వామి నవ్వి అతన్ని వారిస్తూ, ఇది ఇప్పట్లో ఆరదు. కళావతి వెలిగించిన ఈ జ్ఞానదీపం ఆమెకే కాదు, అనేక మందికి ఆసరా అవుతుంది. ఈ జ్ఞానాగ్నిలో అనేక జీవులు కర్మలు సమూలంగా నశించుకున్నాయి. పవిత్రమైన హృదయంతో బలమైన సంకల్పంతో వెలిగించిన ఈ దీపం వల్ల ఆమె పరిశుద్ధురాలయ్యింది. తన సొంత తపస్సు ఫలితంగా ఆమె రానున్న కాలంలో దీపకాంతి అనే పేరుగల మహాభక్తురాలు అవుతుంది అన్నాడు. మనం చేసే పనులకు బలాన్ని చేకూర్చేది మన మనస్సులోని పవిత్రతే. శ్రీమతే రామానుజాయ నమః.